సీమెన్‌లో స్పెర్మ్ అనేది కనిపించకపోతే దాన్ని అజూస్పర్మియా అంటాం. సో, ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా అని చాలామంది అడుగుతారు. సో, దానికి మా ఆన్సర్ అయితే మెనీ ఎ టైమ్స్ యెస్. అజూస్పర్మియా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది. కొంతమందిలో డిఫికల్టీ ఉంటుంది. బట్ మెనీ ఎ టైమ్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ అజూస్పర్మియా అనేది 2 రకాలు. ఒకటి అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, 2 నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. సో, అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే ఏంటి అంటే వీళ్ళల్లో టెస్టిస్‌లో స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఆ స్పెర్మ్ అనేది సీమెన్‌లో కనబడదనమాట. సో, దీనికి ఎలాంటి రీజన్స్ ఉంటాయి అంటే ఒకటి ఇన్ఫెక్షన్స్ వల్ల స్పెర్మాటిక్ కార్డ్ కానీ అవన్నీ బ్లాక్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. సో, అది వన్ ఆఫ్ ద రీజన్స్. రెండవది ఏంటి అంటే నార్మల్గా ఇదివరకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అప్పుడు వాస్ డిఫరెన్స్ అనేది కట్ చేస్తారు. సో, అలాంటప్పుడు కూడా ఈ స్పర్మ్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది కానీ ట్రావెల్ అయితే జరిగి సీమెన్‌లోకి వెళ్ళదు. ఇంకొకటి ఏంటి అంటే కంజెనిటల్ బైలేటరల్ యాబ్సెన్స్ ఆఫ్ వాస్ డిఫరెన్స్ అంటాం. అది మామూలుగా పుట్టినప్పుడే వాస్ డిఫరెన్స్ అనేది ఫామ్ అవ్వదన్నమాట. సో, ఇలాంటి వాళ్ళలో స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది కానీ స్పర్మ్ ఇందులో కనబడదన్నమాట సీమెన్‌లో. సో, దిస్ ఈజ్ ద వెరీ గుడ్ ఫార్మ్ ఆఫ్ అజూస్పర్మియా. వీళ్ళల్లో వాళ్ళ సొంత జెనెటిక్ మెటీరియల్తో బేబీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అసలు స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కాబట్టి.